హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వదులాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వినాయక చవితి స్పెషల్గా తుమ్మికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది సంవత్సరం ఒక్కసారి వస్తుంది కాబట్టి కంపల్సరీగా వినాయక చవితి రోజు తినాలి. ఇప్పుడు పప్పు చేసుకుందాం. ఇలా కట్టలు తెచ్చుకొని ఆకులు తీసుకోవాలి. చింతకాయ కూడా కడిగి పెట్టుకోవాలి. తయారు చేసుకునేదాన్ని చూద్దాం. ఇప్పుడు ముందుగా పప్పు తీసుకుందాం. ఒక కప్పు శనగపప్పు, 2 కప్పులు కందిపప్పు వేసుకోవాలి. 2 వంతుల కందిపప్పు అయితే 1 వంతు శనగపప్పు వేసుకోవాలి. ఇది మంచిగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కడుక్కుందాం. కూర అయితే ఇట్లా వేరుకొని మంచిగా కడుక్కోవాలి. మట్టి బాగా ఉంటుంది. మంచిగా కడుక్కోవాలి తుమ్మికూరను. చింతకాయ కూడా కడుక్కోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి కడుక్కొని. ఇప్పుడు పప్పు అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా. కుదిరితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. లేదంటే అట్లా వేసుకున్నా సరిపోతుంది. మంచినీళ్ళు వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న చింతకాయ కూడా వేసుకోవాలి. చింతకాయ కూడా దుమ్ము ఉంటుంది, మంచిగా కడుక్కోవాలి. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత బాగా కడుక్కున్న తుమ్మికూర వేసుకోవాలి. తుమ్మికూరలో మట్టి ఉంటుంది, బాగా కడుక్కోవాలండి. సంవత్సరంకి ఒక్కసారి వస్తుంది కదా, ఇది కంపల్సరిగా తినాలి. పచ్చడి కూడా చేసుకోవచ్చు దీంతో. ఒకసారి పచ్చడి వీడియో పెడతాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. పప్పు వేసి విజిల్ పెట్టుకుంటే ఒక 5 విజిల్స్ తర్వాత తీసుకోవాలి. పప్పు ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం. ఇప్పుడు పప్పు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం చిదుముకొని వేసుకుంటే పప్పులో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వెల్లిపాయలు వేగిపోయినాయి కదా, జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు అయిపోయింది కదా, అందులో పప్పు వేసుకొని కొద్దిసేపు వేడయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పు ఇట్లా కొంచెం కుతమని ఉడికిపోయింది కదా, మసలేదు చిక్కబడితే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన వినాయకుడికి ఇష్టమైన చింతకాయ తుమ్మికూర పప్పు రెడీ అయింది.